ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కు చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం ప్రహర్షాద్వాధ శోకాద్వా యది కుడ్యాద్ఘటాదపి బాహ్యాదథాంతరాత్ భావాత్ ప్రకటీభవ మే ప్రభో. హే ప్రభు, ఆనందము లేక దుఃఖము వంటి అంతర రూపములో కానీ, లేక గోడ లేక కమండలము వంటి బాహ్య వస్తు రూపములో కానీ మీరు నాకు సాక్షాత్కరించండి. కుడ్య అన్న మాటకు సంస్కృతంలో కుతూహలము మరియు తీవ్ర కోరిక లేక ఆశ అన్న అర్థాలలో కూడా ఉపయోగిస్తారు. వివరణ: అతి క్రుద్ధ ప్రహ్లష్టో వాకిం కరోమీతి వా మృషన్ ధావన్ వా యత్పదం గచ్చేత్ తత్ర స్పంద ప్రతిష్ఠిత అని స్పందకారికలో చెప్తారు. దీని అర్థం విపరీతమైన కోపంలో లేక అతి సంతోషంలో లేక పరిగెత్తి పారిపోవలసి వచ్చినప్పుడు, ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు, ఏ అవస్థలోనైతే అన్ని వృత్తులు ఆలోచనలు స్తంభించిన స్థితిలో ఉంటాయో అప్పుడు స్పందతత్వం స్ఫురిస్తుంది. కోపము, సంతోషము, భయము లాంటి భావాలు తీవ్రంగా అకస్మాత్తుగా కలిగినప్పుడు తరువాత ఆలోచన రావటానికి ముందు ఒక్క క్షణం, ఆ సంధి క్షణంలో మనోవృత్తులన్నీ స్తంభించిన సమయంలో ఆ నిర్వికల్ప క్షణంలో కలిగే అనుభవమే తత్వదర్శన అనుభవం. అలాంటి సందర్భాలు మన రోజువారీ జీవితంలో అనేక మార్లు వచ్చినా మన ఆలోచనల పరంపరల తీవ్రత వల్ల ఆ క్షణము అత్యంత సూక్ష్మం అవడం వలన మన బుద్ధికి తోచదు. ఏ తత్వ సిద్ధాంతంలో అయినా ఆలోచనలు లేని స్థితి, అనగా ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య సమయం పెంచడం ఒక ముఖ్య సూత్రం. ఈ సందర్భంగా జిడ్డు కృష్ణమూర్తి గారు ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో ఇలా అంటారు: క్వైట్నెస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద హోల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్. కనుక ఆ విధంగా సంతోషంలో కానీ దుఃఖంలో కానీ సాక్షాత్కరించమని కోరిక. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ, తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.